ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకేలా కాకుండా ఈ విధంగా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసి ఎగ్ కర్రీ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. లెట్ చికెన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని ఉడికించిన కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు దాల్చిన చెక్క లవంగా ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి స్టవ్ వెలిగించేసి 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర షాజీరా బిర్యానీ ఆకు గ్రైండ్ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మరుగుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకొని మూత తీసేసి ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.